లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయునుగైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభశతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మానవ జన్మను సార్థకం చేసుకునే మార్గమే ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తత్వం మన జీవితాన్ని సంస్కరించి భౌతిక జీవన విధానంలో మంచి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతుంది. అభౌతికమైన మార్గంలో మన లోపల ఉన్న దివ్య తేజస్సును దర్శింపచేసి ఈశ్వర రూపమైన పరిణామంతో తరింపచేసే జ్ఞాన మార్గాన్ని తెలియచేస్తుంది. అటువంటి తత్వస్వరూపమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఈ పీఠాధిపతులు ఆయా కాలాల్లో శిష్యులకు అనుభవపూర్వకంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ సభ్యులుగా ఉన్న శిష్యుల్ని సాధకులుగా, జ్ఞానులుగా, యోగులుగా పరిణమింపచేసి ముముక్షువులను చేసి తరింపచేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ పీఠం యొక్క 6వ పీఠాధిపతి బ్రహ్మర్షి తత్వవేత్త డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం ద్వారా ఎన్నో సాధనా మార్గాల్ని ప్రబోధించారు. ఆ గ్రంథంలో జడాదేశం అనే శీర్షికలో చివరి పద్యంలో అసలు జడత్వాన్ని ఎలా తొలగించుకోవాలి, తేజస్వరూపిగా ఎలా పరిణామం సాధించాలనే అంశాన్ని గురించి ఒక పద్యం ద్వారా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. జ్ఞానమునీశ్వరుండెలిసి కర్మలడించి తధీయ శక్తి విన్నాణమునన్ జడత్వము గుణ ప్రతిపాదకమైన చీకటిన్ భానుని బోలె బోనడచు భావనిమీలిత బ్రహ్మతత్వ మీవేనని తెల్వి తెచ్చును నతీంద్రియముల్గనిపించునట్లుగన్. జ్ఞానంతో ఈశ్వరుణ్ణి తెలుసుకుని కర్మలను నశింపచేసుకో. ఆ జ్ఞానశక్తితో విజ్ఞానాన్ని పొందు. దానితో జడత్వాన్ని, త్రిగుణాల వల్ల కలిగే అజ్ఞానాంధకారాన్ని జ్ఞాన భాస్కరుడువై తొలగించుకో. అప్పుడు ఇంద్రియాతీతమైన విషయాలను దర్శిస్తూ నేననే భావంలో అంతర్లీనంగా ఉన్న బ్రహ్మతత్వం నీవే అనే తెలివిని పొందవచ్చు అని దీని భావము. ఈ పద్యాన్ని మనం మరింత వివరించుకుంటే, ముందుగా జ్ఞానము ఈశ్వరుని తెలిసి అంటున్నారు. అంటే జ్ఞానంతో ఈశ్వరుని తెలుసుకోవాలి. సాధకుడు తన సాధనా క్రమంలో మొట్టమొదటిగా చేయవలసిన పని జ్ఞాన సాధన చేయాలి. జ్ఞాన సాధన ఎంతో విశిష్టమైనది. ఒక ఆధ్యాత్మిక విషయం గురించి, ఒక తాత్విక మార్గం గురించి స్పష్టంగా తెలియాలి అంటే దానికి మూలం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందగలిగినట్లయితే ఏ విధానంలో, ఏ సందర్భంలో, ఏ మార్గంలో, ఏ ప్రకారంగా మనం జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి మొదలైన విషయాలపై మనకు అవగాహన ఏర్పడుతుంది. మానవ జన్మ పొందిన మన అందరికీ కూడా మేధాశక్తి రూపంలో భగవంతుడు అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి అవతారుల రూపంలో
జ్ఞానుల రూపంలో భగవంతుడు అవతరించి భగవత్ సందేశాల్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ జ్ఞాన సంపదను ముందు మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ జ్ఞాన సంపదను పొంది ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసం జిజ్ఞాస ఉండాలి, తపన ఉండాలి. ఈశ్వరతత్వాన్ని నేను తెలుసుకోవాలనే కోరికతో జ్ఞానాన్ని అభ్యాసం చేసినట్లయితే భగవంతుని యొక్క పరబ్రహ్మ స్వరూపమైన తత్వం అవగాహన కాబడుతుంది. ఆ ప్రకారంగా ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటూ కర్మలఢించి అన్నారు. అంటే కర్మలన్నిటినీ కూడా నశింప చేసుకోమని చెప్తున్నారు. 84 లక్షల జడ జన్మలను దాటుకుని ఈ మానవ జన్మ వచ్చింది. ఈ జడ జన్మలన్నిటి యొక్క కర్మ వాసనలు ఆత్మను ఆవహించి ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన ద్వారా జ్ఞానశక్తిని పొంది ఆ కర్మలన్నిటినీ నశింప చేసుకోవాలి. తరువాత తదీయ శక్తి విజ్ఞానమునన్ జడత్వము అని చెప్తున్నారు. తదీయ శక్తి అంటే ఆ జ్ఞాన శక్తితో విజ్ఞానాన్ని పొందాలి. జ్ఞానము అన్నప్పుడు మన సాధన ద్వారా తెలియబడుతున్న శక్తి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అనుభవంలో మనం దర్శించినప్పుడు, అనుభవంలో దాన్ని అప్లై చేసి దాన్ని ఆచరించినప్పుడు కలిగేదే విజ్ఞానము. ఆ ప్రకారంగా జ్ఞానశక్తితో మన లోపాలని పరిహరించుకుంటున్నప్పుడు కలుగుతున్న ఒక దివ్యమైన అంశమే విజ్ఞానంగా మనం భావించాలి. ఆ విధమైన విజ్ఞానాన్ని పొంది జడత్వము గుణ ప్రతిపాదకమైన చీకటిని భానుని పోలే పోనడుచు అంటున్నారు. దానితో అంటే ఆ విజ్ఞాన శక్తితో జడత్వాన్ని, త్రిగుణాల వల్ల కలుగుతున్న అజ్ఞానం అనే అంధకారాన్ని కూడా తొలగించుకో అని చెప్తున్నారు. ఏ విధంగా తొలగించుకోవాలట? జ్ఞాన భాస్కరుడుగా మారి తొలగించుకోవాలి. ఆ పరిణామం సాధన ద్వారా ఏర్పడుతుంది. ఎందుకంటే సాధన ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అంత దివ్యమైన ఫలితం ఆ సాధకుడి యొక్క అనుభవంలో తెలియబడుతుంది. అలాగే గుణ ప్రతిపాదకమైన చీకటి అనేది కూడా ప్రకృతి ప్రేరేపితమైన సత్వ రజస్తమో గుణాలకు సంబంధించిన అంశాలుగా మనం భావించాలి. ఈ సత్వ గుణం, రజోగుణం, తమో గుణం అనే 3 గుణాలు కూడా మనల్ని బంధాలకు గురి చేస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైన స్థితులు, అంశాలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. అంటే దానికి కారణం ఈ 3 గుణాలే. మన మనస్సును ప్రభావితం చేసి ఆయా అంశాలపై మరలేటట్లు చేయగలిగే శక్తివంతమైనవి ఈ 3 గుణాలు. అందువల్ల ఈ జడత్వాన్ని 3 గుణాల వల్ల కలుగుతున్న చీకటిని సాధకుడు తప్పక తొలగించుకోవాలి. అందువల్ల తాను ఏ విధంగా మారాలి అంటే భానుని బోలే పోనడుచు అని చెప్తున్నారు. జ్ఞాన భాస్కరుడుగా తాను మారాలి. గొప్ప సూర్యుడి కాంతి సదృశంగా సాధకుడి యొక్క జ్ఞానశక్తి మారినప్పుడు మాత్రమే ఈ జడత్వము, ఈ చీకటంతా కూడా పోతుంది. చిన్న బల్బుతో పోయే చీకటి కాదు ఇది. ఆ ప్రకారంగా అజ్ఞానాన్ని తొలగించుకోగలిగినప్పుడు మాత్రమే మన యొక్క భావం పవిత్రంగా మారుతుంది. అటువంటి పవిత్రమైన భావంలోనే పరబ్రహ్మతత్వం తెలియపడుతుంది. ఆ విషయాన్ని తర్వాత ఇలా చెప్తూ ఉన్నారు. భావ నిమీలిత బ్రహ్మతత్వము ఇవే అని తెలివి తెచ్చును అతీంద్రియముల్ కనిపించినట్లుగన్. అతీంద్రియములు అంటే ఇంద్రియాతీతమైన విషయాలు ఎన్నో మనం దర్శించే అవకాశం ఏర్పడుతుంది. అతీంద్రియమైన అంశాలు అంటే మనకి భౌతికంగా తెలియబడిన అంశాలు ఎన్నో అభౌతికంగా మనస్సుకు అవి వ్యక్తం కాబడుతూ ఉంటాయి. తర్వాత భావ నిమీలిత బ్రహ్మతత్వం అని చెప్పారు. నేననే భావంలో అంతర్లీనంగా ఉన్న బ్రహ్మతత్వం అని చెప్తూ ఉన్నారు. భావ నిమీలితం అంటే నేను అనేటటువంటి భావం భౌతికంగాను, నేను నాది అని ధ్వనిస్తూ ఉన్న ఆ శక్తి యొక్క ఆవరణలోనే ఈ జడత్వం అంతా ఉంది. అందువల్ల మనం భౌతికమైన విషయాలకు ఆకర్షింపబడుతూ ఉన్నాం. అది ఎప్పుడైతే పోయిందో అప్పుడు దానికి మూలంగా ఉన్న అసలైన శక్తి, నిజమైన శక్తి ఏదైతే అలా ధ్వనింపచేస్తుందో దాన్ని మనం పొందగలుగుతాం. అదే నిజమైన నేను అనే భావం. ఆ నేను అనే భావంలోనే అంతర్లీనంగా బ్రహ్మతత్వం ఉంది. నేను అన్నప్పుడు జీవుడు, ఆ జీవుడే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ జీవుల్లో అంతర్గతంగా ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆ పరబ్రహ్మ తేజస్సు నుండి వచ్చింది. ఆ పరబ్రహ్మతత్వం తానే అనే ఎరుక ఆ సాధకుడికి ఆ సమయంలో కలిగి తన జన్మస్థానాన్ని చేరి సాయుధ్య రూపంలో విశ్వరూపి అయి తన జన్మను ధన్యం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన జీవితాన్ని తరింప చేసుకోవాలంటే ముందుగా జ్ఞానాన్ని పొందాలి, ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి,
సాధన చేసి కర్మలన్నీ తొలగించుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి. తద్వారా అనుభవపూర్వకంగా విజ్ఞానాన్ని పొందాలి. విజ్ఞానంతో జడస్వరూపమైన భావాలను తొలగించుకోవాలి. సత్వరజోతమో గుణాల వల్ల కలుగుతున్న ఆ చీకటి, అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞాన తేజస్సుతో తొలగించుకోవాలి. అప్పుడు ఆ ఆధ్యాత్మిక మార్గంలో అభౌతికమైన దృశ్యాలు ఎన్నో దర్శించి సేవ అనే భావంలో అంతర్లీనంగా ఉన్న బ్రహ్మతత్వం, అది నేనే అనే తెలివిని పొంది తరించే అవకాశం కలుగుతుంది. దానికోసం మనమంతా ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ సృష్టిలో ఎన్నో చిత్ర విచిత్రమైన అంశాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఇది ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని మనం ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని పరిశీలించి తెలుసుకుంటే ఈ సృష్టి అంతటికీ మూలం ఒకానొక అణువు. ఆ అణువు ఆది విరాట్ రూపమైన మహా తేజస్సు నుండి విడివడి విస్తారంగా అది వ్యాపించి ఈ సృష్టిగా మారింది. ప్రపంచం అనేది మొదట్లో ఏమీ లేదు, దివ్యమైన తేజస్సే ఉంది. అదే ఆది విరాట్టు అని చెప్పబడుతుంది. అదే శుద్ధ పరబ్రహ్మము అని వేదవాంగ్మయంలో పేర్కొనబడింది. ఆ శుద్ధ పరబ్రహ్మ స్వరూపమైన మహా తేజస్సులో నాదం పుట్టి, ఆ నాదం వల్ల ఒకానొక అణువు విడివడి, ఆ అణువు మానవాకారంగా పంచభూతాత్మకంగా విడివడి అది విస్తరించి ఈ సృష్టిగా ఏర్పడింది. ఆ అణువు మానవ రూపంగా ఉంది. ఆ అణువు పంచభూతాలుగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశాలుగా సూక్ష్మ రూపాలు దాల్చి తర్వాత స్థూల రూపాలుగా మారి సమస్త సృష్టికి కారణమైంది. ఆ ఒక్క అణువే కొన్ని వేల కోట్ల అణువులుగా విస్తరింపబడి స్థూల రూపమైన ఈ జగత్తుగా మన ముందు ప్రత్యక్షమైంది. అటువంటి అణుస్వరూపమైన తత్వాన్ని మానవునికి మాత్రమే గ్రహించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా బయటకు మనకు కనిపిస్తున్న ఈ జగత్తు అంతా కూడా విభిన్న ఆకారాల్లో ఉన్న, సూక్ష్మంగా గమనిస్తే ఇదంతా మానవ రూపంగానే ఉంది. అటువంటి మానవ వ్యక్తిత్వం గురించి, మానవుడు అనే అంశం గురించి మహాకవి, తత్వవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేశారు. వారు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో మానవుడు అనే శీర్షికలో ఒక పద్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అణుమయమీ ప్రపంచకము అందవిమారి మనుష్య రూపమై అణువులనే గ్రహించును అది అన్నముగా పురుషుండు వానిలో నణగిన స్వస్వరూపమగునగ్ని గ్రహించును ఆ మహాగ్నిలో తన మహనీయమైన స్వపదంబునుగాంచునదే విముక్తిగన్. ఈ ప్రపంచమంతా అణువులతో ఏర్పడిందే. అందులో ఆ అణువులే మార్పు చెంది మానవ రూపాన్ని పొందుతున్నాయి. ఆ మానవుడు అన్నరూపంగా ఆ అణువులనే ఆరగించడంతో ఆ అణువుల్లో అణిగి ఉన్న స్వస్వరూపము అనే అగ్ని వాటిని గ్రహిస్తుంది. ఆ అగ్నియే వైశ్వానరాగ్ని. అందులో తన జన్మస్థానాన్ని అనగా విరాట్ రూపమైన మహా తేజస్సును సాధనతో దర్శించవచ్చు. అదే విముక్తిని కలిగిస్తుంది అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా అణుమయమీ ప్రపంచకము అంటే ఈ ప్రపంచం అంతా కూడా అణువులతో ఏర్పడింది అని అర్థం. మనం చూస్తున్నటువంటి ప్రతి పదార్థం, ప్రతి వస్తువు కూడా కొన్ని వేల కోట్ల అణువులతో నిర్మితమై ఉంది. అణువు అన్నప్పుడు అందులో శక్తి, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయి. శక్తి అనేది తేజస్సుగాను, పదార్థం అనేది భౌతికంగా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు దాని యొక్క భౌతిక రూపాన్ని అంటే రంగు, ఆకారం, మృదుత్వం, కఠినత్వం అనేవి ఈ అణువుల్లోని పదార్థాన్ని అనుసరించి ఉంటున్నాయి. ఆ పదార్థంలో అభౌతికమైన గొప్ప తేజస్సు నిండి ఉంది. అందవిమారి మనుష్య రూపమై అన్నారు. మనం ప్రపంచంలో ఏ జీవిని పరిశీలించినా, చెట్లైనా, పర్వతాలైనా, నదులైనా, భూమైనా, ఆకాశమైనా ఏదైనా అంతటా కూడా అణువులే నిండి ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా అణువులతో నిర్మితమై ఉంది.
ఇది అణుమయమై ఉంది. ఆ అణువులే మార్పు చెంది మానవ రూపాన్ని పొందుతున్నాయి. 84 లక్షల జడ జన్మలను దాటుకొని మానవ జన్మ వస్తుంది అని చెప్తాం. ఏకకణ జీవుల నుండి మొదలుకొని క్రమక్రమంగా విస్తరించబడి ఒక జీవి నుండి ఇంకొక జీవరూపాన్ని దాల్చుకుంటూ వచ్చి చిట్ట చివరిగా మానవ రూపం పొందుతున్నాయి. అణువులనే గ్రహించును అది అన్నముగా పురుషుండు అని చెబుతున్నారు. తల్లి గర్భంలో అండం పిండంగా మారి శిశువు రూపంలో భూమిపై జన్మ పొందిన తరువాత వయస్సు పెరుగుతూ రూపము, ఆకారం, పరిమాణం పెరుగుతూ ఉంటాయి. ఎలా పెరుగుతుంది అన్నప్పుడు ఆహారాన్ని స్వీకరించినప్పుడు అది సాధ్యమవుతుంది. వేల కోట్ల అణువుల సముదాయమైన ఆహారాన్ని అన్నపానీయాలుగా స్వీకరించి జీవనయానం సాగించగలుగుతున్నాడు. ఇక్కడ అన్నము అంటే వరి నుండి వచ్చే ఆహారం మాత్రమే అని అర్థం కాదు. మనం స్వీకరించే ప్రతి పదార్థము అన్నమే. వానిలో నణగిన స్వస్వరూపమగునగ్ని గ్రహించును అని చెబుతున్నారు. మనం స్వీకరించే ఆహారం ఎన్నో వేల కోట్ల అణువుల సముదాయం అని చెప్పుకున్నాం. ఆ అణువుల్లో దాగినటువంటి ఆ అణిగి ఉన్న స్వస్వరూపము అనే అగ్ని వాటిని గ్రహిస్తుంది అని చెప్తున్నారు. ప్రతి అణువులోనూ శక్తి, తేజస్సు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ఎలా ఉంది అంటే అగ్ని స్వరూపంగా ఉంది. అది ఎటువంటి అగ్ని అంటే స్వస్వరూపము అనే అగ్ని. స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపమైన అగ్ని. ఆత్మ అంటే ఏంటి అని ప్రశ్నించుకుంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదే ఆత్మ. ఈ ఆత్మలోనే ఈ ప్రపంచం అంతా ఇమిడి ఉంది. స్వస్వరూపము అనే అగ్ని అంటే ఆత్మస్వరూపమైన తేజస్సు మనలో జీవరూపంగా ఉండటం వల్లనే మనం స్వీకరించిన అన్నాన్ని వైశ్వానరాగ్ని మన ఉదరంలో దాన్ని జీర్ణం చేసి పోషక రూపంగా అందించగలుగుతుంది. వైశ్వానరాగ్ని అన్నప్పుడు ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న అగ్ని. ఆ వైశ్వానరాగ్ని అణురూపంగా ఉన్నటువంటి ఆహారాన్ని అదే జీర్ణం చేస్తుంది. దీనిని భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని చెప్పడం జరిగింది. ప్రాణం, అపానం మొదలైన వాయువుల సముదాయం మన శరీరంలో నిరంతరం చలిస్తూ ఉంటుంది. వాయుగమనం ఉండడం వల్లనే మనం జీవించగలుగుతున్నాం. ఆ వాయువును అనుసరించి ఉదరంలో వైశ్వానరాగ్ని అనేది ఉత్పత్తి అయ్యి మనం స్వీకరించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపమైన ఆహారాలన్నిటినీ కూడా జీర్ణం చేసి మనకి శక్తి రూపంగా అందించడం జరుగుతుంది. ఆ వైశ్వానరాగ్ని ఎందుకు ఏర్పడుతుంది అంటే స్వస్వరూపం అనే అగ్ని మనలో ఉండడం వల్ల, అంటే ఆత్మ తేజస్సు, ఆత్మశక్తి జీవరూపంగా మనలో ఉండటం వల్ల ఈ ప్రక్రియలన్నీ మనలో జరుగుతున్నాయి. ఆ మహాగ్నిలో తన మహనీయమైన స్వపదంబునుగాంచునదే విముక్తిగన్ అన్నారు. అంటే స్వస్వరూపము అనే అగ్ని ఏదైతే మనం చెప్పుకున్నామో అందులో తన జన్మస్థానాన్ని అనగా విరాట్ రూపమైన మహా తేజస్సును సాధనతో దర్శించేటటువంటి అవకాశం ఉంది. అదే విముక్తిని కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఎంతో అద్భుతంగా ఉంది కదా. మన ఉదరం లోపల వైశ్వానరాగ్ని ఉత్పత్తి అవుతుందని మనం చెప్పుకున్నాం. మరి దాని యొక్క మూలం ఏమిటి అని సాధనా దృష్టితో మనం పరిశీలించినట్లయితే ఆ గొప్ప అగ్నిలోనే మన యొక్క నిజమైన తత్వం మనకు తెలియబడే అవకాశం ఉంది. వైశ్వానరాగ్ని తేజస్వరూపంగా ఉంది. ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆత్మ అనే తేజస్సు అన్నిటికీ ఆధారభూతమై ఉంది. ఆ ఆత్మ మనలో సూక్ష్మాతి సూక్ష్మంగా అభౌతికంగా ఉంది. ఆ అభౌతికంగా ఉన్న తత్వాన్ని వ్యక్తపరచుకొని ఎరుకను పొందాలి అన్నట్లయితే సాధన చేయాలి. ఆ సాధన చేసేటటువంటి మార్గాన్ని ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే వైశ్వానరాగ్ని ఏదైతే మన ఉదరంలో ఆహారాన్ని ఆరగిస్తుందో ఆ అగ్నితత్వాన్ని ఆశ్రయించి మనం సాధన చేయగలిగినప్పుడు ఆ సాధనతో మనలో ఉన్న తేజస్సుని దర్శించే అవకాశం ఏర్పడుతుంది. ఒక దానిని ఆధారంగా చేసుకొని మనం సాధన చేయగలిగినప్పుడు సులభంగా గమ్యాన్ని చేరుకునే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా స్వపదము అంటే మన యొక్క జన్మస్థానము. విరాట్ రూపమైన మహా తేజస్సే ఆ జన్మస్థానము. దాన్ని పొందడం కోసమే మానవ జన్మ ఏర్పడింది. కాబట్టి మన జన్మస్థానానికి చేరాలి అంటే దానికి సాధన ఎంతో అవసరం. అప్పుడే విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ ప్రపంచమంతా అణువులతోనే ఏర్పడింది. ఆ అణువులే మానవ రూపాన్ని ధరిస్తూ ఉన్నాయి.
ఆ అణువులే ఆహార రూపంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ అణువులనే మానవుడు ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఆహారంగా స్వీకరించిన ఆ అణువులే మానవుల్లో అగ్ని రూపంగా జీర్ణించబడుతున్నాయి. కాబట్టి ఆ వైశ్వానరాగ్ని సాధనంతో తెలుసుకోగలిగినప్పుడు దానికి మూలమైన ఆత్మస్వరూపమైన తేజస్సును సాధించగలుగుతాం. తద్వారా విముక్తిని పొందగలుగుతాం. ఆ ప్రకారంగా మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం